అంటే ఇక్కడ కార్పొరేట్గా గెలిచినప్పుడు తర్వాత కూడా మీరు మేయర్ స్థానానికి వచ్చారు. పార్టీ మీ మీద నమ్మకంతో ఒక అభిప్రాయానికి వచ్చేసి బీసీలకు ఆల్రెడీ మహిళలకు రిజర్వేషన్ చేశారు. అంటే ఎట్లా మహబూబ్నగర్ స్థానాన్ని మీరు రాబోయే రోజుల్లో ఎట్లా చూడబోతున్నారు, ఏం చేయబోతున్నారు? 60 డివిజన్ల వార్డులని 60 డివిజన్లని ప్రత్యేకంగా ప్లాన్తో మన డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్న సహకారంతో 60 డివిజన్ల నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్నదే మా కోరిక. అంటే ఇప్పుడు మీ ముందల ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమన్నా ఇప్పటికాడికి అంటే ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ పర్యటించబోతున్నారు? ఎట్లా మీ సమస్యలు ఏమన్నా మీ ముందుకు వచ్చాయి గతంలో కన్నా ఇప్పుడు ముందు? డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి మాకు. ఇప్పుడు సమ్మర్ తర్వాత వర్షాకాలమే కదా వచ్చేది. డ్రైనేజ్ సమస్యలు ఫస్ట్ అది కావాలి, తర్వాత విద్య. దీనిపైన ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం మేము. అంటే ఇక పార్టీ నుంచి మీకు ఎట్లాంటి సహకారం అందబోతుంది రాబోయే రోజుల్లో? ఇక్కడ స్థానికంగా విద్య విషయంలో, వైద్య విషయంలో సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాబోతున్నారు. అట్లా వైద్యం విషయంలో, విద్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏమైనా ఉన్నాయా అట్లా ప్రణాళికలు? ప్రైవేట్ స్కూళ్ళకు అదే కరెక్ట్గా దీనిలో సెట్ చేయాలన్నది మా కోరిక ప్రభుత్వ పాఠశాలలు. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య అంటున్నారు. డ్రైనేజ్ సమస్య